హాయ్ అండి. హలో. ఇగో ఈ వీడియో అయితే సండే రోజుదండి. సండే ఉదయం నేను భువనగిరికెళ్తున్నా. మాకు తెలిసిన వాళ్ళుంటే. ఎండ మాత్రం ఎట్లుందంటే స్టార్టింగ్‌లోనే చాలా ఎండలున్నాయండి. చూడండి. చెక్కున మెరుస్తుంది. ఇది ఒలిగొండ బ్రిడ్జ్ అండి. అయ్యో! నాకైతే కార్‌లో కూర్చున్నా గూడా అసలు కారు గ్లాస్ నుంచి లోపల పడుతుందండి. ఎండ అట్లా కాలుతుంది. బట్టలైతే వేడిగా అయినాయి. ఇక బ్రిడ్జ్ కట్ట ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. బ్రిడ్జి కింద దేవాలయం ఉంది. శివుడిది, కేశవుంది 2 అమ్మవారు గూడా ఉంటదంట. ఇగో ఇది గుడి. చాలా బావుంది. లోపలికైతే పోలేదు గానీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే బావుంది. ఇగ చూడండి ఎండ నా మీద ఎట్లా పడుతుందో. నేను కార్‌లోనే కూర్చున్నా కదా! నా మీద ఎండ చూడండి ఎట్లా పడుతుందో. మరి బయట బైకుల మీద పోయేటోళ్ళు, ఆటోల కోసము రోడ్డు పక్కన నిలబడ్డోళ్ళని చూస్తే అబ్బా! వాళ్ళకెంత బాధపడుతుర్రో గదా! నేనైతే కార్‌లో కూర్చొని ఇట్లా అనుకుంటున్నా అనిపించింది నాకైతే. చూడండి నా పైన ఎండ. అసలు ఎండ నుంచి ఎండలో కూర్చున్నట్టే ఉంది. మస్తు ఎండలున్నాయండి. కొంచెం జాగ్రత్తగుండండి. కొంచెం పల్చటి మజ్జిగ తీసుకోండి. బయటికెళ్ళేటప్పుడు ఒక బాక్స్‌లో ఒక స్నాక్స్ బాక్స్ లాంటి దాంట్లో కీర దోసకాయ కట్ చేసుకొని ఏసుకొని పోండి. పుచ్చకాయ గాని, కీర దోసకాయ గాని చూడండి ఎండలో వీళ్ళు బయట ఆటోల కోసం, బస్సు కోసం నిలబడ్డోళ్ళు. బైక్ మీద కొంతమంది పోతుర్రు. వాళ్ళని చూస్తుంటయితే ఎండకెట్లా తట్టుకుంటారో అనిపిస్తుంది. అసలు ఖచ్చితంగా మజ్జిగ తాగండి. కొబ్బరి బొండాలు, మజ్జిగ తాగండి. హ్మ్. కీర దోసకాయ, పుచ్చకాయ తినండి. కూల్ డ్రింక్స్ ఎంత తాగినా అప్పటి వరకే అనిపిస్తది గానీ, దాహం తీరదు. మజ్జిగ అయితే బెటరు. కొబ్బరి బొండాలు గూడా బావుంటది చల్లగా. బొండం కొట్టించుకొని తాగితే. చూడండి అట్లా ఒకామె అయితే చిన్న పాపనెత్తుకొని ఎండకు నిలబడ్డదండి ఆటో కోసము. అమ్మో! వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో ఏమో! అట్లుందండి ఎండ. వీలైనంత వరకు ఉదయమే ఎండ ఎక్కువ కాకముందే ప్రయాణం చేయడానికి చూడండి. ఈ ఎండలు ఇగ ఇంకా స్టార్టింగ్‌లోనే ఇట్లున్నాయంటే ముందు ముందు చాలా ఎండలే ఉంటుండొచ్చు ఈసారి. లేకపోతే సాయంత్రం ప్రయాణం పెట్టుకోండి. ఎండకు పోయి ఇబ్బంది పడకండి. ఇదే అండి. చూడండి అబ్బా! తాత చూడండి ఎట్లా నడుచుకుంటూ పోతుర్రో ఆటోల దగ్గర. వీళ్ళు నిలబడున్నారు. మార్కెట్‌లో ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు, ఈ బండ్లోళ్ళు వీళ్ళైతే ఎట్లుంటారో పొద్దస్తమానం అనిపిచ్చింది. చూడండి బండ్ల మీద. ఓహ్! క్లాత్ కట్టుకొని నిలబడ్డరు. చెవులకి వేడి గాలి పోకుండా. అయ్యో! చాలా కష్టమే ఉంది. ఈసారి అప్పుడు ఉబ్బరింపు ఎక్కువైపోయింది. ఇంకా ఏప్రిల్, మేలో ఎట్లుంటదో పరిస్థితి. రోడ్లండి చూడండి ఒక్కో దగ్గర అయితే అసలు జనాలే కనిపిస్తలేరు ఎండకి. జాగ్రత్తగుండండి. ఇంతగనం చెప్తున్నా. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం గాదు. నాకైతే అసలు పొద్దస్తమానము ఎండలో కూర్చొని వచ్చేటోళ్ళు ఎట్లుంటారా అనిపిచ్చింది. ఈ ఎండ చూస్తుంటే. కారు లోపల ఎండ చూడండి అబ్బబ్బబ్బా! ఇది ఎండాకాలం పెళ్ళిళ్ళుంటాయి. పెళ్ళిళ్ళ సీజన్‌లో మాత్రం ఇంకెట్లా భరిస్తారేమో పోయినాము. ఈ వీడియో అయితే వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణం అప్పుడు సాయంత్రము ఇది. ఇదైతే పోయేటప్పుడు ఎంత ఎండకు ఇబ్బంది పడ్డానో. వచ్చేటప్పుడు అంత హాయిగుందండి. ఇగ చూడండి పొలాల వెనకాల చెరువు ఉంది. పెద్ద చెరువు ఉంది. చల్ల గాలి అసలు ఎంత హాయిగా అనిపించిందంటే ఎంత ఆ ఎండ అలసటంతా మర్చిపోయినా సాయంత్రం 5, 5:30కి చూడండి పొలాలు దాని వెనక వాటర్‌గా చూడండి వాటర్‌గా క్లియర్‌గా కనిపిస్తుంది. చల్ల గాలొచ్చి అట్లా